నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు నేను షుగర్ టెస్ట్ ఇద్దామని చెప్పి ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ల్యాబొరేటరీ ఉందండి, రక్త పరీక్ష కేంద్రం ఉంది పునాదిపాడు మాకు దగ్గరలోనే. ఇంకా అబ్బాయిని రమ్మని చెప్తే ఇంటికి వచ్చారు. తను పేరు గౌతము. అయితే థైరాయిడ్ టెస్టు షుగర్ టెస్టు ఇద్దామని చెప్పి పిలిచాను అనమాట. ఎందుకంటే అరికాళ్ళు దురదలు పుడుతున్నాయండి, ఎందుకో తెలియదు. దురద పుట్టి కొంచెం లైట్గా కూడా పైన వాపు వస్తుంది అనమాట, పాదం పైన. అందుకని చెప్పి ఎందుకు వచ్చిందిలే, కొంచెం మొదట్లోనే టెస్ట్ చేయించుకుని ఏంటి విషయం అనేది, దేని వలన అలా అవుతుంది అనేది బయటపడుతుంది కదా అని చెప్పి ఇలాగా షుగర్ టెస్టు థైరాయిడ్ టెస్టు అయితే ఇచ్చాను. బ్లడ్ తీసుకుని వెళ్ళాడు అతను. అయితే ముందల ఒకసారి తీసుకున్నారు. టిఫిన్ తిన్న తర్వాత గంటన్నరకు వచ్చి మళ్ళీ రెండోసారి కూడా బ్లడ్ తీసుకుని వెళ్ళారండి. ఇంకా టెస్ట్లు వచ్చిన తర్వాత అయితే తెలియాలి ఏంటనేది, షుగరు ఎంతవరకు ఉంది, ఉన్నదా లేదా, థైరాయిడ్ ఎంతవరకు ఉందా లేదా అనేది ఇంకా టెస్టులు అయితే తెలియాలి. ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు షుగరు అట్లా, కానీ అప్పుడప్పుడు ఇలా చేయించుకుంటే మంచిది కదా, అందుకని చెప్పి చేపిస్తూ ఉంటాను అన్నమాట. అయితే ఎప్పుడు కూడా మామూలుగా చేపిస్తాను, కానీ ఈసారి మాత్రం ఈ కాళ్ళకి ఎందుకని ఇలాగా వస్తుంది అనేది వాపు ఇప్పుడు తెలుసుకోవటం కోసం చేపిస్తున్నాను అన్నమాట. తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఏంటనేది. బొప్పాస్కాయ మంచిగా కోసుకోవటానికి రెడీ అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను అన్నమాట. బొప్పాస్కాయ చెట్టును మంచిగా పండిపోతుంది, కోసేద్దామని చెప్పి ఇక కోసేస్తున్నాను. ఈ చెట్టు పడిపోయినా సరే లాస్ట్ ఇయర్ పెద్ద గాలి వస్తే పడిపోయింది, అయినా సరే ఇది పడిపోయినా కూడా ఇట్లాగా వాలిపోయి ఎన్ని కాయలో కాసింది. ఇది ప్రమీల వాళ్ళ వైపుకి ఉన్న చెట్టు అన్నమాట. ప్రమీల వాళ్ళ వైపుకు పడిపోయింది, అయినా కూడా చాలా కాయలు కాసింది పడిపోయిన చెట్టు కూడా. ఇంకా కోసేద్దాములే అని చెప్పి పెద్ద కాయ. చూసారా, కోసేసాను. పెద్ద కాయ. ఈ కాయ మార్కెట్లో 70 రూపాయలు అమ్ముతారు. ఎంత బేరం చేసినా 50 రూపాయలకి తక్కువ ఎవరు. మంచు చాలా మీద ఇంకా బాగా పట్టేసింది. ఆహారం కోసం వచ్చి వెళ్ళిపోతాయి, మనకి తెల్లారదు కానీ వాటికి ఎప్పుడో తెల్లారుతుంది. ఇంత మంచి ఇంకా కలుపులు మొదలు పెట్టేస్తారే. నిన్న ముందు కొట్టించారు చాలల్లో. ఇది కట్టాక చాలా బాగుంది, ఇంటి ముందర అందం వచ్చింది. ఇట్లా సన్నజాజి తీగ పాకిచ్చేస్తే పైనుంచి ఉందిగా, అది అల్లేసేస్తే అదే తీగ జాతి మొక్కలు పెడతారు వీటికి. మొక్కలు. ఈ చెట్టు మాత్రం ఆకులు భలే అందంగా ఉన్నాయమ్మా. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇక్కడేనా, గార్డెన్లో కొన్నారా? అబ్బో బాగుంది మొక్క. అసలు పట్టుకుంటే కూడా ఆకు మొక్కమల్ క్లాత్ లాగా ఉంది, భలే ఉంది. భూమిలో అయితే ఇంకా పెద్ద ఆకు వచ్చిద్దేమో కదా. నాకు ఒక అంటిస్తావమ్మా తర్వాత, ఒక రెమ్మ నేలలో పెట్టినప్పుడు. అసలు చిట్టి చామంతులు ఆనమాలకే కనిపించట్లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో.
ఏంటి పువ్వులు కొంచెం ఇదైపోతున్నాయి, నల్లబడుతున్నాయి. ఇక ఓకే, నీళ్ళు ఎక్కువైనాయి, తేమ ఎక్కువగా ఉంది. పొయ్యికు బాగా ఉంది చెట్టు అంతా మొగ్గ. ఇంటి పక్కన ప్రమీల వాళ్ళ మొక్కలు గార్డెన్ ఇవన్నీ. ఇంకా పైన చాలా ఉన్నాయి. ఇదేం చెట్టమ్మా? ఇది ఏంటిది? నల్ల మెత్తు అంటే నల్ల ఉమ్మెత్త. ఆహా, ఉమ్మెత్త పువ్వులు శివుడికి ఎంత ఇష్టమో ఈ పువ్వులు శివుడికి పెడతారు బాగా. తెల్ల ఉమ్మెత్త పూలు ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి. ఈ నలుపువా? ఆహా, ఇది ఒక రకమైన మనీ ప్లాంటా? గుమ్మాల ముందులో బాగుంటాయి మనీ ప్లాంట్. అసలు ఇదైతే ఏంటో పెయింట్ చుక్కలు జల్లినట్టు ఆకుల మీద. ఇదే కాటన్స్ మొక్కలు ఇవన్నీ. ప్రమీల, ఈ గనక నువ్వు నేలలో వేస్తే ఈ పువ్వులు, ఈ మొక్కలు బాగా వస్తాయి. అది అలాగే కొమ్మ వేస్తాను. కొమ్మ పెడుతూ కానీ, కొమ్మ పెడితే బతికిద్దిగా, లేదే నేలలో అంటు కట్టినా వచ్చేసిద్ది. అన్నీ తీసుకెళ్తా, ఒక మొక్కకి ఒక మొక్క, కొమ్మకి కాటన్స్ మొక్కలు. ఎన్ని పూలు కొన్నానమ్మా, ఎన్ని మొక్కలు కొన్నానమ్మా నేను. ఇప్పుడు మొక్కల అబ్బాయి వస్తే అంకులు ఉంటే కాపలా ఉంటారు, ఏం మొక్కలు కొంటదో మళ్ళీ ఇది అని. ఇక రావట్లేదు, నేను కొంటలేదులే. ఎందుకు, ఆ కుండీల్లో పడిపోయి పాడైపోయినాయి మొక్కలు. చలిగాలి వేస్తుంది. అవును, సొరపాదు. శివరాత్రికి శివలింగాలు అంత ఉన్నాయి అన్నట్టు మామిడి పిందులు వచ్చేసినాయి. ఇంకా 10 రోజులకి ఉగాదికి బాగా తయారైపోతాయి. మంచి పులుపు. పుష్ప గారు వాళ్ళది ఏం విత్తనమో తెలియదు కానీ ఇప్పుడు కోస్తే తింటే కానీ తెలిసిద్ది. అది కూడా ఇప్పుడే వచ్చింది. పునాస్ మామిడా? పునాస్ మామిడిలాగా లేదే అది ఆకారం. చిన్న రసాలు, పెద్ద రసాలు, లేదంటే బంగినపిల్లి. పునాసకాయలాగా లేదు. అదిగో ఆ చెట్టు, ఇది కొయ్యి ప్రమీల. ఎందుకు? ఫ్రిడ్జ్లో పెట్టుకో. అవునా? ఏముండదే. అయినా ఇవాళ సెలవేగా, పిల్లలకి పెట్టేద్దు కానీ కోసే మళ్ళీ. చెక్కు కూడా రాదు బాగా పండిపోతే. అవును, పొయ్యి. ఇప్పుడు కోస్తావా? కాసేపు ఆగుతావా? వీడియో తీస్తా కోసేటప్పుడు. నీ వీడియోల కోసం. మరి కోలవేనిలో దుర్గమ్మ గారు ఉన్నారు. అసలు ఎంత బాగుంటుందో గార్డెను. నువ్వు తెలుసా నీకు? గుడి ముందల అసలు ఒక మొక్క ఉంది, ఒక మొక్క లేదని లేదమ్మా. ఎన్ని మొక్కలు ఉన్నాయో. పడిపోయింది ఓన్లే. బాగా తీపిగా ఉంటుందమ్మా. నాటుకాయ ఇది, నాటు చెట్టు కాబట్టి అంత ఎత్తు ఎదిగింది. పిల్లలకి ఇవాళ ఆదివారమేగా. అసలు బొప్పాసు పండు ఎవరైనా తినొచ్చంట. పిల్లలకి బొప్పాసు పండులు పెట్టమంటున్నారు. ఓకే, జాంకాయలు కూడా అసలు ఎంత బాగుంటాయో. ఇవి ఏం చెట్టు అమ్మ అన్నావు? మల్బరీ చెట్టు. అసలు భలే మంచి పని చేసావులే, నేలలో వేసి పైన వేయకుండా. కాకరకాయలు కోసే మరి తయారైనగా. సర్లే, అటు ఒకటి ఉంది నల్ల కాకరకాయ, మంచిది.
ఇదండి కింద పెట్టుకుంది ప్రమీల మొక్కలన్నీ ఇలాగ మంచిగా చక్కగా ఆనంద్ బాబు వచ్చినప్పుడు మంచిగా చేస్తారు మొక్కలకి పోషణం. తర్వాత నుండి ప్రమీల మంచిగా చూసుకుంటుంది వీటన్నిటిని, చక్కగా చేసుకుంటుంది రోజు మొక్కల పోషణ. డాబా పైన కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా బాగుంటాయి. అన్ని కాయలు, తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, బీన్స్, ఇంకా ఏమంటే స్వీట్ లెమను, చాలా ఉన్నాయి డాబా పైన. ఒకసారి ఎప్పుడైనా పైకి వెళ్ళినప్పుడు దగ్గరగా వీడియో తీసి చూపిస్తాను. ఈ చెట్టు అంతా ములగ చెట్టు అంతా కొట్టేసేసారు. ఇంకా మళ్ళీ కొత్తగా చిగురొచ్చి మంచిగా పూలు వచ్చి కాయలు మంచిగా కాస్తుంది. లేదంటే చెట్టు అంతా అసలు ఇరిగిపోయి ఎండిపోయి పాడైపోతున్నట్లుందని అప్పుడప్పుడు ఇలా కొట్టేస్తూ ఉంటారనమాట. ఇదిగోండి చూసారా, అప్పుడే పువ్వు వస్తుంది ఆ చిగురు వచ్చిన దానికి. ఇదిగోండి కనిపిస్తుందో లేదో, నాకైతే బయట వెళ్తుర్లా కనిపించట్లేదు. కళ్ళజోడు పెట్టుకోకుండా తీస్తే ఇలాగే ఉంటుంది. ఇదేమో ఉసిరి చెట్టు, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, పిల్లలు తింటారు ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు, రాతి ఉసిరికాయలు కాకుండా ఆ చెట్టు అనమాట. ఇలా కుండీలో పెట్టేసరికి అది నేలలోకి వెళ్ళిపోయింది, మంచిగా వచ్చేస్తుంది. కాయలు కూడా వచ్చినాయి, చిన్న చిన్న కాయలు వచ్చినాయండి, భలే ఉన్నాయి కాయలు. పిల్లలు కోసుకుని తినేశారు. ఇంకా నేను చెప్తున్నాను అనమాట ప్రమీల వాళ్ళ అమ్మాయికి, నీదేనమ్మా ఈ చెట్టు, నీకు తమ్ముడు కోసమే, చక్కగా కాయలు కాసినప్పుడల్లా కోసుకుని తినేసేయండి అని చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మమ్మ అని చెప్తుంది ప్రమీల వాళ్ళ అమ్మాయి. సరే, చల్లగా ఉందండి. ఇలాగ చెట్లు వేసుకుంటే ఇంటి ముందల వేసవకాలం చల్లగా ఉంటుంది అన్నమాట. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఉంటానండి.